జై శ్రీరామ్. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో 7 టెంపుల్స్ శాంక్షన్ చేశాము టీటీడీ ద్వారా. అందులో గంగపట్నం పల్లిపాళెం, గంగపట్నం హరిజనవాడ, నిడుముసిలి, అట్లా కుర్తిపాళెం, పొన్నూరు అంకమ్మ సత్రం అన్ని శాంక్షన్ చేశాం. కొన్ని కంప్లీట్ అయినాయి. ఈరోజు దీన్ని ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. అందుకను గంగపట్నం పల్లిపాడు వాసులు ఇన్వైట్ చేసిన దానివల్ల. జై శ్రీరామ్. గంగపట్నం పల్లిపాలెంలో ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న చాలా పల్లెటూర్లు ఉన్నాయి. సముద్ర తీరంలోనూ అన్ని ఊర్లో రామ మందిరాలన్నీ ఉన్నాయి. ఒక గంగపట్నం పల్లిపాలెంలో లేదు కాబట్టి దీనికోసం మేము ఎంతో కృషి చేసాం. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పాము. టీటీడీ తరఫు నుంచి 10 లక్షలు వేయించాం. అదేవిధంగా సేనన్న ఈ ల్యాండ్ పర్మిషన్ కోసం కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా సేనన్న చెప్పి దాన్ని పరిష్కారం చేసి శంకుస్థాపన చేయించాం సేనన్న ఆధ్వర్యంలోనూ. ఈరోజు గుడి పూర్తి అయిపోయింది. ఈరోజు ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అందుకని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభదినం. ఇక్కడ శ్రీరామ మందిరం ఏర్పాటు చేసినందుకు మన మావులూరు శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాంక్షన్ చేసిన దానికి టీడీపీ తరఫున చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే ఈరోజు మాకు ఇక్కడ రామాలయం లేదని చాలా బాధపడతా ఉన్నాము. ఈరోజు వచ్చిన దానికి ఎంతో సంతోషపడుతూ మా ఊరంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు చేస్తున్నాం. ఇవన్నీ చేసిన దానికి బాగా సంతోషంగా ఉంది. ఈరోజు బాగా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన మామూలు శ్రీనాథ్ రావాల్సింది అనివార్య కారణాల వల్ల ఏంటంటే కొద్దిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రావాల్సింది అక్కడ హైదరాబాద్కి పోవడం వల్ల ఇక్కడ రాలేకపోయాడు. లేదంటే ఈరోజు